దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రభు మీకు కృపయు క్షేమం మెండుగా దయచేయనుగాక. మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబం దీవించబడునుగాక. ఆమె చాలా సంతోషం. ఈరోజు వాక్యాన్ని విని అనేకులకు షేర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ, ఈరోజు వాగ్దానం కొరకు ఆదికాండము 42వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారు అతని గుర్తుపట్టలేదు. గమనించారండి? యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను కానీ వారు అతని గుర్తుపట్టలేదు. యోసేపు అన్నగారులు ఆహారం లేక ఐగుప్తు దేశానికి ఆహారానికి వచ్చారండి. అక్కడ యోసేపు సొంత తమ్ముడే, సొంత రక్త సంబంధే. యోసేపు నాయకుడిగా ఉండి ఆ ధాన్యాగారం అంతటికీ కూడా అధికారిగా ఉన్నాడు, ఏలికగా ఉన్నాడు, పరిపాలన చేస్తున్నాడు. వాళ్ళు వచ్చి సాష్టాంగపడ్డారు. సాష్టాంగపడగానే యోసేపు వారందరినీ గుర్తుపట్టాడంట. కానీ యోసేపును మాత్రం వారు గుర్తుపట్టలేదండి. ఒకసారి కాదు, 2 సార్లు వచ్చారు, సాష్టాంగపడ్డారు. యోసేపు ప్రశ్నలు అడుగుతున్నాడు, పేర్లు అడుగుతున్నాడు, క్షేమ సమాచారాలు అడుగుతున్నాడు. ఏమండి, వారి యొక్క ధాన్యం వారికి అమ్మి వారి డబ్బులు వారికి ఇచ్చేస్తూ ఉన్నాడు. తిరిగి వెళ్తున్నారు, వస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ యోసేపును మాత్రం గుర్తుపట్టలేకపోయారండి. వాళ్ళు సొంత తమ్ముని గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో గుర్తుపట్టలేరా అంటే గుర్తుపట్టవచ్చు. యోసేపు గుర్తుపట్టాడు కదా. యోసేపు ఎలా గుర్తుపట్టాడు, యోసేపుని వాళ్ళు ఎలా గుర్తుపట్టలేకపోయారని ఒక మాట ఆలోచన చేస్తాయండి. వారు యోసేపుని కొట్టి అమ్మేసినప్పుడు వారి స్థితి ఎలా ఉందో, ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినా అన్నగారులు ఇంచుమించు అదే స్థితిలో ఉన్నారండి. వాళ్ళ జీవితంలో ఏమీ మార్పులు లేవు. కానీ యోసేపు ఈ అన్నలు కొట్టమ్మేసినప్పుడు ఉన్నట్టు లేడు. ఇప్పుడు యోసేపులో గొప్ప మార్పులు జరిగినాయి. ఎందుకంటే యోసేపు ఇప్పుడు నాయకుడు అయ్యాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఉన్నత స్థితిలో ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. ఐగుప్తు పరాయి దేశంలో గొప్ప స్థితిలో ఉండడం చూశారు వాళ్ళు. ఇంకెక్కడ గుర్తుపడతారండి? అంటే నేను ఈరోజు చెప్పే మాట ఏంటి తెలుసా? గుర్తుపట్టలేనంత దేవుడు దీవించాడండి. అంత వండర్ఫుల్ కదండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. దీని అంతటికీ కారణం దేవుని దర్శనం, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. ప్రభువు దర్శనం, ప్రభు ప్రణాళిక ఉంటేనండి ప్రభువు మనల్ని గుర్తుపట్టలేనంత ఆశీర్వదిస్తారండి. మమ్మల్ని కొట్టిన వాళ్ళు, మనల్ని తిట్టిన వాళ్ళు, మనల్ని శోధించే వాళ్ళు అక్కడే ఉంటారు. నేను ఎవరన్నా దుఃఖపరుస్తున్నారా, బాధపరుస్తున్నారా, హింసిస్తున్నారా, శోధిస్తున్నారా, ఏమండి తిడుతున్నారా, అవమానపరుస్తున్నారా, నువ్వు కొన్ని రోజులు ఆగి చూడు, నువ్వు దేవుని చిత్తంలో ఉండు, వాళ్ళు అక్కడే ఉంటారు, నువ్వు మాత్రం ఎదిగిపోతావు. ఎంత ఎదుగుతావో తెలుసా? గుర్తుపట్టలేనంతగా. వాళ్ళు ఒక రోజు అనుకుంటారు, అరే మనం తిట్టిన వ్యక్తి ఈ వ్యక్తి, మనం కొట్టిన వ్యక్తి, ఒకప్పుడు ఇతను తిట్టాం కొట్టాం, ఇంత స్థితికి ఎదిగిపోయాడా? దేవునికి స్తోత్రం కలుగునగాక. మన జీవితంలో ఉంటారండి చాలామంది అవమానపరుస్తూ, తిడుతూ, నిందిస్తూ, శోధిస్తూ, బాధిస్తూ. ఎప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు శోధించబడుతున్నావంటే గుర్తుపట్టలేనంత ఎదిగిపోతావు. నువ్వు హింసించబడుతున్నావంటే వాళ్ళని కాళ్ళ దగ్గరికి వచ్చే రోజు ఒకటి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం శోధించిన వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి వచ్చే ఒక రోజు వస్తుందండి. యోసేపుని తిట్టి కొట్టి అమ్మి చంపాలనుకున్నటువంటి వాళ్ళు సాష్టాంగపడి నమస్కారం చేయడానికి వచ్చారండి. కానీ యోసేపుని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఈరోజు వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను గుర్తుపట్టలేనంత దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు గుర్తుపట్టలేరంటే ఒక పనోడుగానో, బానిసగానో, పాలేరుగానో ఉంటాడు అని అనుకున్నారు తప్ప, బతుకుంటే అంత గొప్ప పొజిషన్లో ఉంటాడు అనుకోలేదన్నమాట. నిన్ను కూడా చాలామంది అనుకుంటారు, వీడు ఎందుకు పని చేస్తాడు, ఏమీ ఉపయోగం లేదు, ఏమీ ప్రయోజకుడు కాడని. కాదు, నిన్నే దేవుడు గొప్ప ప్రయోజకుడిగా చేయబోతున్నాడు. దేవుని చేతిలో ఉండి యోసేపులాగా గుర్తుపట్టలేనంత ఎదుగు. ఆమె దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, యేసు నామములో ఈ వాగ్దానాన్ని నీ బిడ్డల పక్షంగా ప్రవచిస్తూ ఉన్నాను. గుర్తుపట్టలేనంత గొప్పవారిగా ఆశీర్వదించాను. వారికి ఎదిరించి పోరాడే అపవాది వాడి తంత్రములన్నీ యేసు నామములో బంధించి లయమైపోవునుగాక నా ఆజ్ఞాపిస్తాను. కృపా సమృద్ధి వారికి దయచేయండి, నిశ్చయముగా ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థించి దీవించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము మనందరికీ తోడై కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.